అన్నట్టు నిన్న కొత్త ఏడాది ఫస్ట్ తారీఖు నాడే బంగారం రేటు 4-500 పెరిగిందట కదా. ఫస్ట్ నాడు బంగారం కొంటే ఏడాదంతా గట్టే కలిసి వచ్చి బంగారం కొంటాం అన్న నమ్మకంతో పెరిగినా మంచిదే అనుకున్నారట. అన్నట్టు బంగారం అంటే యాదకొచ్చింది వల్ల గా తిరుపతి ఎంకన్న కొండ మీద నగల దుకాణం నడుస్తుందట. పారి ఎట్లా నడుతుందో చూసేద్దాం. హమ్మరే కొండో ఏందన్నో అవి ఇనుప కడ్డీలు వేసుకున్నట్టు గంతంతా బంగారి కడాలు వేసుకున్నావు మెడల. వామ్మో చిన్నగా లేవుగా నగలు, కాదు కాదు కనకపు కడాలు. చూసిరా ఈ సార్ మెడల బంగారాన్ని. పేరు విజయ్ కుమార్ అట, హైదరాబాద్ లో ఉంటాడు. తెలంగాణ ఒలింపిక్ సంఘ జాయింట్ సెక్రటరీ అట ఈ సారు. అటు ఇటు 5 కిలోల సొమ్ములట. చిన్నపాటి నగల దుఃఖనమే నడిచొస్తున్నట్టు ఉంది కదా. ఏడుకొండల ఎంకన్నకే పోటీ ఇద్దాం అనుకున్నావా ఎట్లా విజయ్ కుమార్ అన్న? గింతగానం నగలు వేసుకుంటే మెడలు పట్టుకుంటలేవా అనే అన్న ఆ బరువుకు? అసలు మెడలు తిప్పొస్తుందా ఇంతకు? ఇక ఈ అన్నకి ఇట్లా మెడల నిండా నగలేసుకొని లైన్లో నడుస్తుంటే పక్కపంటి నడుస్తున్న మహిళా భక్తులు అయితే చిత్రంగా చూడబట్టిర్రు. అబ్బా ఇలా 1/4 కిలో బంగారం మనదైతేనే ఎంత బాగుండు, చ అదృష్టం అంటే గీనదే అనుకున్నారు కావచ్చు. ఇక బయటకు వచ్చినాక సినిమా సెలబ్రిటీలతో దిగినట్టు సెల్ఫీలు దిగుడు పెట్టిర్రు పబ్లిక్ అంతా. అప్పుడప్పుడు ఇట్లా తిరుపతి ఎంకన్న దర్శనానికి వచ్చిపోతుండట. ఎంకన్న అంటే పానమిచ్చే విజయ్ కుమార్ అన్న. కానీ చూసేటోళ్ళందరికీ ఇట్లా అనిపిస్తే ఇక చైన్ స్నాచర్ గాళ్ళు దొంగలు అయితే ఎంత టెంప్ట్ అవుతారో చూస్తే. 5 కిలోల నగలంటే ఎంత లేదన్నా 4 కోట్ల ఇలువనట్టు. అబ్బా ఈయన మెడలున్న ఒక్క గంటి గుంజిన 100 చైన్ స్నాచ్లు చేసిన దాంతో సమానం రా అని ఎంత ఆశపడతారో దొంగోళ్ళైతే.